నా కూతురు ఎంత పెద్ద అయిపోయిందో చూడండి. ఇంటి పనులన్నీ చక్కగా చేసేస్తుందనమాట. ఈ రోజు మార్నింగ్ లేచి లేవగానే కిందకి వెళ్తాను మోక్ష, నువ్వు ఇక్కడ ఉండు, పాలు ప్యాకెట్లు తీసుకొస్తాను అని చెప్పాను మోక్షతోటి. వద్దు మమ్మీ నువ్వు వెళ్ళొద్దు, నేనే వెళ్ళి తీసుకొస్తానని చెప్పి నాకన్నా ముందే మెట్లు దిగిపోయి కిందింటికి వెళ్ళిపోయింది అనమాట. తినుంది కదా, వీళ్ళ హస్బెండ్ డైలీ పాలు ప్యాకెట్లు తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెడతారనమాట. మాకు అవసరమైనప్పుడు మేము వెళ్ళి తెచ్చుకుంటాం. నేను డైలీ వెళ్ళి పాలు ప్యాకెట్లు తీసుకొస్తాను కదా, ఆ అలవాటు మీద మోక్ష ఈ రోజు వెళ్ళిందనమాట వాళ్ళ ఇంటికి పాలు ప్యాకెట్లు తీసుకురావడానికి. వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ కొట్టిందంట. ఆవిడ డోర్ తీసేసరికి ఆంటీ దూద్ ప్యాకెట్ చాయే అని చెప్పి ముద్దుగా అడిగిందంట. ఇంకా తనేమో ఈ కవర్ లో పెట్టి పై వరకు తీసుకొచ్చి ఇచ్చింది. అక్కడి నుంచి మన మోక్షం తెచ్చేసింది అనమాట ఇంటికి. రీసెంట్ గా పోస్ట్ చేసిన వీడియోస్ కింద చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, మీ ఫేస్ చాలా డల్ గా ఉందక్క అని. ఇప్పుడైతే కొంచెం హెల్త్ బాలేదు కదండి, అందుకే ఫేస్ డల్ గా ఉంది. కొంచెం రికవర్ అయిన తర్వాత అంతా సెట్ అయిపోద్ది. ఇప్పుడైతే మోక్ష ఫ్రెండ్ వచ్చింది మోక్షని బయటకు తీసుకెళ్దామని చెప్పి. మోక్ష ప్యాంట్ వేసుకో బయటకు వెళ్దామని చెప్పి తనకి ప్యాంట్ వేయడానికి చూసింది, కానీ చూసారు ఎంత గట్టి కొట్టిందో మోక్ష తనని. ఇంకా దెబ్బతోటి దీన్ని వదిలేసి అది సైలెంట్ గా వెళ్ళిపోయింది. వాళ్ళు మా ఇంటికి రాకపోతే మా ఇంటికి రండి అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ పిలుస్తుంది. వాళ్ళ ఇంటికి వస్తే ఇలా కొట్టి పంపించేస్తుంది. ఏంటో ఈ పిల్ల